అధ్యాయంలో ఆ మాటను కూడా మనం చూడొచ్చు. 12వ వచనంలో మాతిశయమేందనగా లౌకిక జ్ఞానము అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మను నిష్కపటముతోనంట. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ చేత అదిగా దేవుడు ఎలాగంటే నిష్కపటముతో దేవుడి కృపనే అనుసరించి లోకములో నడుచుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ నడుచుకోవాలంట? బైబిల్లో ఒక మాట ఉంది కదా, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు, వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చినది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం శ్రేష్టమైన మాటను చూడవచ్చు. హల్లెలూయా. ఈరోజు యువదయ కాలంలో దేవుడు శ్రేష్టమైన మాట, ప్రార్థన చేయాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం బోధించాలన్నా, మనం బ్రతికి ఉండాలన్నా, మనం నడిపించబడాలన్నా, మనం ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్నా, ఇతరుల ద్వారా మనం ఏదైనా సహాయం పొందుకోవాలన్నా, దేవుని మందిరానికి మనం నడిపించబడాలన్నా దేవుని ఆత్మ మనకెంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దేవుడు మనతో ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దేవుణ్ణి మనం కలిగి ఉంటే మనము ఏం కలిగి ఉంటామో అనే దాని కొరకు ఆయన కలిగి ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. యోసేపు దేవుడు తోడై ఉన్నాడంట, అతను చేయనదంతానంట అతని చేతిలో సఫలమవుతూ వచ్చిందంట. హల్లెలూయా. నిజమే. ఈరోజు దేవుడు నీతో ఉంటే, ఇప్పుడు శద్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన వారితో అగ్నిగుండంలో ఉన్నాడంట. ఉన్నప్పుడంట రాజు నెబుకద్నెజరు వారిని అగ్నిలోకి తీసినప్పుడంట చూడగానంట అగ్ని వాసన అయినానంట, బట్టలు కానీ తల కానీ శరీరం కానీ అగ్ని వాసన అనేది రాలేదంట. అంత కాపుదల అనేది ఆయన వారితో ఉన్నందున వారికి అంత బెనిఫిట్ అనేది, అంత ఆశీర్వాదం అనేది అక్కడ లభించుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఎక్కువ రెక్కలు కట్టుకుని నేను ఇదిగో సముద్రం యొక్క భూదిగంతముల్లో నేను దిగిపోయి సంచరించిన దేవాని చెయ్యి నన్ను పట్టుకుని నడిపిస్తుంది. ఆమె నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను వీడడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను వీడడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి నిల్లు తట్టి చక్కని ఆలోచన చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఏమి చెప్పు నడిపిస్తాడు? చెయ్యి పట్టుకునట్ట. ఈ 139వ కీర్తనలో మనం చూసినప్పుడు నా చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు, నా చెయ్యి పట్టుకుని నువ్వు నన్ను నడిపిస్తున్నావు అంటున్నాడు. నాకు నీ మాట నా నోట నా నాలుగు రాకమునుపే నాకు ఆలోచన ఇచ్చి నన్ను నడిపిస్తున్నావు అంటున్నాడు ఇక్కడ ఈ కీర్తనకారుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. ఈ రోజున మనము దేవుని ఆలోచనలకు అప్పగించుకోవాలి, దేవుని సన్నిధికి మనం అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవునితో సహవాసం కలిగిన వారుగా మనము ఉండాలి. అటువంటి సహవాసం ఉందా? నువ్వు దేవునికి అప్పగించుకునే బిడ్డగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో నీ భక్తి ఎలా ఉన్నది, నీ వైఖరి ఎలా ఉన్నది? ఒక్కసారి ఆలోచించే. ఈరోజు దేవుడు నిన్ను తన వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యంతో ఈరోజు ఏదో రోజున నిన్ను చెప్పండి ఆయన లెక్క అడుగుతాడు. ఆయన లెక్క అడిగినప్పుడు ఒకవేళ ఆ లెక్క అప్పు చెప్పాలంటే నీ దగ్గర సమాధానం ఉండాలి. లేదు అనుకున్న వరకైనా అంటాడు, నీవెవరు నేను ఎరగను అని దుస్థితిలోకి నువ్వు దిగిపోయే పరిస్థితి ఉన్నది. ఆమె ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు కలిగి ఉన్నది లౌకిక ఆత్మ కాదంటే కానీ ఈ ఆత్మ అంట చెప్పండి శక్తి, ఇంద్రియము కలిగిన, నిగ్రహము కలిగిన
ఆత్మనే అనగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొందుకొని ఉన్నాం. ఆ ఆత్మ చేతనే మనం నడిపించబడుతున్నాం. అందుకే ఆ దావీదు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోతాను ప్రభు. నిజమే, మనం ఎక్కడికి పారిపోతాం? ఒకవేళ నేను ఎక్కడికైనా పారిపోతామని ప్రయత్నం చేసామనుకో, యోనా ఉన్నాడు చూసారా, దేవుని సన్నిధి నుండి పారిపోతాం మొదలు పెట్టాడు. ఎక్కడికి పారిపోయాడు? ఆయన ఆత్మను కాదని ఎక్కడికి పారిపోగలిగాడు? నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఈ చర్చి కాదా, నా చర్చికి, ఆ చర్చి కాదా, నీ చర్చికి. నువ్వు బాప్తిసం పొందుకుని దేవుని సన్నిధిలో ఒక దైవజనుడి ద్వారా ఒక దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన తర్వాత నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఈనాడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బాప్తిసాలు పొందుతారు, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడతారు. ప్రతిష్ఠించబడిన తర్వాత పాస్టర్ గారు నచ్చడు, ఆ దేవుని మందిరం మనకు నచ్చదు, వేరే వేరే మందిరాలకు వెళ్తూ ఉంటారు, వేరే వేరే పాస్టర్లు ఎదుర్కొంటూ ఉంటారు. నువ్వు దేవుని కాదని ఎక్కడికి పారిపోతావు? యోనా దేవుని కాదని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేయగలిగాడు? అనేకులకు ఇబ్బందులు, అనేకులకు శ్రమ, అనేకులకు బాధాకరముగా మిగిలిపోయాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో పోయే ఎవరో నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు, అసలు నువ్వు వంటి ఎవరు అని అడిగినప్పుడు యోనా అంటున్నాడు, నేను భూమి ఆకాశం సృష్టికర్త అయిన సర్వోన్నతమైన దేవుని సేవకుడిని, ఆయన మందిరము నుండి ఆయన సన్నిధిని నేను పారిపోయి వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు అన్నమాట, ఇదంతా జరగటానికి, ఈ అనార్థాలు జరగటానికి కారణం నేనే, నన్ను పట్టుకుని సముద్రంలో పడవేయమని చెప్పి యోనా అక్కడ మాట్లాడటం జరిగింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. నిజమే, ఎప్పుడైతే దేవునికి లోపడ్డాడు, తీర్మానం చేసుకుని దేవునికి లోపడ్డాడు, అక్కడ జరుగుతున్న అనార్థాలన్నీ కూడా ఏమైపోయినాయంటే నిమ్మలపరచబడ్డాయి. ఈ రోజున నువ్వు దేవుని మందిరమును కాదని, దేవుని సన్నిధిని కాదని, నీ దైవజనుడిని కాదని నువ్వెక్కడెక్కడ నువ్వు పారిపోయినా, నువ్వు దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడి దేవుని సేవకుడికి లోపడకపోయినా నువ్వెక్కడెక్కడికి పారిపోతున్నా ఒకవేళ నీ దైవజనుడు నీతో రాడేమో, దేవుని మందిరము నీతో రాదేమో, కానీ నీ నేర్పరుచుకుని పిలుచుకున్న దేవుని ఆత్మ నీతో కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎక్కువ రెక్కలు కట్టుకున్న సముద్రం యొక్క దిగ్గుగంతములోనికి దిగిపోయినప్పటికీనంట దావీదుతో వెళ్ళిన ఆత్మ నీతో కూడా రావటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమే, ఎందుకంటే మనం చూడొచ్చు, సిరియా ప్రాంతంలో నయమాను అనేవాడు ఉన్నాడు, కుష్ఠరోగి. కానీ ఒకగానొక దినమున దైవజనుడు ఎలీషా యొక్క మాటను